42% రిజర్వేషన్లపై బీసీ ఉద్యమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉర్రూతలూగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ విద్యార్థులే కాకుండా అన్ని వర్గాల వారు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మహిళా నాయకులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ కల్చరల్ ఫోరం కూడా బీసీలకు మద్దతు పలుకుతుంది. ఇక్కడ బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ వరంగల్ సీనన్న మనతో ఉన్నారు. వారు ఏం మాట్లాడతారో చూద్దాం. ఎందుకంటే ఎన్నో సమస్యలకు కూడా కల్చరల్ ఫోరం ద్వారా పరిష్కారం తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అట్లాంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి బీసీ బిడ్డ అయినటువంటి వరంగల్ సీనన్న మనతో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. అన్న, ఇప్పటి వరకు వరంగల్ అనేది ఒక ప్రత్యేకంగా ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఉద్యమం వరంగల్ కేంద్రంగా చూస్తుంటే మరొక తెలంగాణ ఉద్యమాన్ని మరిపించే విధంగా ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి మీకు ఎట్లా అనిపిస్తుంది? దీనిపై మీ స్పందన ఏంటి? చాలా అద్భుతమైన మొదటి బీసీ ఉద్యమంలో మొట్టమొదటి బంధు అష్టదిగ్బంధనమైంది. అన్ని రహదారులు కూడా మూసివేయబడ్డాయి. పొద్దున 4 గంటల నుండే అన్ని బస్ డిపోల దగ్గర, బస్టాండ్ల దగ్గర, రహదారుల దగ్గర, పెట్రోల్ బంకుల దగ్గర బీసీలు బైఠాయించి ఉద్యమం చేస్తున్నారు, బంధులు పెడుతున్నారు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు అంటేంది, ఆటో డ్రైవర్లు అంటేంది, క్యాబులు, ఓలాలు, ర్యాపిడోలు, చిన్న టిఫిన్ మొబైల్ టిఫిన్ సెంటర్ల కాంచి వెళ్ళి స్టార్ హోటల్స్ వరకు, సినిమా షూటింగ్ల నుంచి వెళ్ళి మా సాఫ్ట్వేర్ కంపెనీల వరకు, బార్లు, వైన్లు, బెల్ట్ షాపులు ప్రతి ఒక్కరు కూడా స్తంభింపజేసిన బంధులు. ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్ర కల్చరల్ ఫోరం, బీసీ కల్చరల్ ఫోరం ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా నేను నాకు సంబంధించిన అన్ని కులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరినీ కలుపుకోతాం. అట్లా అదిగదిగదిగదిగదిగదిగో బీసీల శంఖారావం, ఇదిగిదిగిదిగిదిగిదిగిదిగో బడుగు జాతి ప్రళయ జ్వాలం, అదిగదిగదిగదిగదిగదిగో బీసీల శంఖారావం, ఇదిగిదిగిదిగిదిగిదిగిదిగో బడుగు జాతి ప్రళయ జ్వాలం, ఇన్ని నాళ్ళ ఇన్ని ఏళ్ళ పాలనలో బలైపోతున్న మన బీసీలం, గోదావరి పోటుల కృష్ణమ్మ పొంగుల ఉమ్మడిగా ఉధృతమై కదులుతోంది, ఉప్పెనలా ఎగసి ఉరకలేస్తుంది. అదిగో అదిగో అదిగదిగదిగదిగదిగదిగో బీసీల శంఖారావం, ఇదిగిదిగిదిగిదిగిదిగిదిగో బడుగు జాతి ప్రళయ జ్వాలం, చాకలి మంగలి కుమ్మరి కమ్మరి పద్మశాలి గొల్ల కురుమ కోయగోండు లంబాడి బంటోళ్ళు బుడబుక్కల బుడిగ జంగమాల మాదిగ చిందులు బెస్తలు ముతరాశి ముది రాజులు పంబాళోళ్ళు బయిండోళ్ళు దుబ్బులోళ్ళు పచ్చబొట్ల వంశరాజు యానాదులు నులక సందని మేదరోళ్ళు కొప్పుల వెలుమ పరికి ముగ్గుల సకుల శాలి మొండి వాళ్ళు వారోళ్ళు బలిజోళ్ళు భవసారా క్షత్రియులు నాగవడ్డి నీల కంటి భట్రాజులు రో భయానకపు చప్పుల్లా పెదమలోళ్ళు రో కైకది చోపి మరి వీరముష్టిలో కండ్రకొస్తి కాచీలు ఉప్పరోళ్ళతో తిరిగి చూడు మా జనాభా కండ్లెర్రా చేసినమో మీ కొద్ది కులాల పదవులు పతనమైపోతాయి విభజించి పాలించే మీ పాలన పైన హక్కుల పోరాటానికి సైరనూదుతున్నాము. అదిగదిగదిగదిగదిగదిగో బీసీల శంఖారావం, ఇదిగిదిగిదిగిదిగిదిగిదిగో బడుగు జాతి ప్రళయ జ్వాలం. ఎందుకంటే మాకు 42% ఇయ్యి, 50% ఇయ్యి, జర ఇయ్యి, ఇయ్యవా మీరేంద్రబాయ్ మాకు ఇచ్చేది బరాబర్ గుంజుకుంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నామో లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పాటనే, రైట్ ఆర్గనైజేషన్లో పాటనే, మాదిగ హక్కుల కోసం పాటనే, బీసీ హక్కుల కోసం పాటనే, బ్రతుకంత పాటే తూటాకంట పవర్ఫుల్. మీకు బట్టలు దొడికింది మేము, మీకు చెడ్డీల కంచెల్లి ప్యాంటు, షర్టు, బనియన్, మీకు చెప్పులు దొడికింది మేము, మీరు చస్తే డప్పులు కొట్టింది మేము, మీ చావుకు కుండలు చేయించి ఇచ్చింది మేము, మీ వ్యవసాయం సాగడం కోసం నాగలి చేసింది మేము,
కొలిమిలో పెట్టి కాక తీసి కర్రు సరిసి పదునైన కర్రునిచ్చింది మేము. ప్రతి ఒక్కటి చేసింది. మీ ఇంటి ముంగట మా ఆరికటిక వాళ్ళు మటన్ కొట్టి మీకు భోజనాలు పెట్టిళ్ళు. మా గౌడన్నలు తాళ్ళెక్కి మీకు సుఖమైనటువంటి తెల్లటి కళ్ళు పోసి మీకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించిళ్ళు. ప్రతి ఒక్కటి చేసింది మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. కాబట్టి మేమెంతో మాకింత, మీరు గింత మీకు గింతే, మేమింత మాకింత కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే అడ్డుపడడం మీరు తాలు మేము తిని మేలు మీకు ఇచ్చినాం. విత్తనం వేసి పంటలు తీసి కుప్పలు కోసి కుప్పలూర్చి పట్టించి మీకు కొచ్చడి మెతుకులు అన్నం పెట్టాం. మేము వట్టి పరం తిని బతికినాం. ఇకనన్నా మా నోటికాడి బుక్కకు మీరు అడ్డుపడకుంటుంటే మా అన్నం మేము తింటాం. అందుకే జమిడీక జంబండలో బీసీల జంగు సాగుతున్నదో, గిచ్చన్నగిరి మల్లెలో మీ పాలన వచ్చి రాకుంటాయనో. బంగబడినోళ్ళంత బగ్గున మండిండ్రు గద్దె మీదున్నోళ్ళ గుంజి పాడేస్తామని. చల్ బంగబడినోళ్ళంత బగ్గున మండిండ్రు గద్దె మీదున్నోళ్ళ గుంజి పాడేస్తామని. మా వాట అడిగితే మీరు జూటాయనా, కన్ను గీటాయనా, గవ్వలోటాయనా, బుక్క షిట్టాయనా, బుంగమూతాయనా, కొంగ జపమాయనా, మా కోరికేమో కోడి ఈకాయనా, పేరు మాదాయనా, ఊరు మీదాయనా. జముడిక జంబండలో బీసీల జంగు సాగుతున్నదో, గిచ్చన్నగిరి మల్లెలో మీ పాలన వచ్చి రాకుంటాయనో. ఈనాటికి బ్రతుకు ఇంకేమి మారింది, రాజ్యాధికారాన రాజులాల్లే ఉండ్లు, రాజ్యాధికారాన రాజులాల్లే. వేల ఏండ్ల నుండి ఎట్టి పనులు చేసి ఊరికి పొలముకు ఊపిరైన మేము, ఊరికి పొలముకు ఊపిరైన. ఉన్న వృత్తులు పోయి కన్నీర మిగిలింది, వచ్చిన అభివృద్ధి బొచ్చ మాకిచ్చింది. చల్ ఎవనబ్బ సొమ్మాని రా, గద్దెపై ఎక్కి కూసున్నారు రా, కొసరి కొడితే రా, మీరంతా కొనగేటికే కారు రామ్. అరే జముడీక జంబండల్లో బీసీల జంగు సాగుతున్నదో, గిచ్చన్నగిరి మళ్ళలో మీ పాలన వచ్చి రాకుంటాయనో. బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది. ఎన్నో పాటలు రాసినాం, ఎన్నో ప్రార్థన గీతాలు రాసినాం. మా బీసీల కోసం మాకు ఏ పార్టీ జెండదు. మీ జెండాలు మోసినాం, మీకు జేజేలు కుట్టినాం. మీకు ప్రతిదీ మీ గెలుపు కోసం మా ఓట్లు గుద్దినాం, మిమ్మల్ని గద్దెలెక్కించినాం, మేము చేతులు కట్టుకొని నిలబడ్డాం. అయ్యా బాంచని దండాలు పెట్టినాం. ఇక అట్లా లేదు. దండం ఇట్లా పెట్టిన దండం ఇట్లా కాకముందే మర్యాదగా మీరు తప్పుకుంటే సరిపోద్ది. మాకు అడ్డుపడకండి. జెండా ఎగిరినాదో పోరు, జెండా ఎగిరినాదో, పేదోళ్ళ బ్రతుకు జెండా, బీదోళ్ళ బీసీ జెండా. కమ్యూనిస్టు జెండా కాదు, కాంగ్రెసు జెండా కాదు, బీజేపీ జెండా కాదు, బీఆర్ఎస్ జెండా కాదు, కడుపును ఎసారించి కలిగంజి దాపే జెండా. జెండా ఎగిరినాదో పోరు, జెండా ఎగిరినాదో, పేదోళ్ళ బ్రతుకు జెండా, బీదోళ్ళ బీసీ జెండా. ఇదే మా వాదం, ఇదే మా నినాదం. ఇదే పాటుతోని ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముమ్మరం చేయడానికి తయారుగా ఉన్నాం. అన్న, ఇప్పుడు మనిషి పుట్టిన దగ్గర నుండి ఇక్కడ కాలగర్భంలో కలిసిపోయేంత వరకు కూడా ఏ మనిషికి ఎన్ని అవసరాలు ఉంటాయో అన్ని అవసరాలు తీర్చేటువంటి వ్యక్తులు మాత్రం ఇక్కడ బీసీలలో ఉన్నారు. ఖాళీ చెప్పుల దగ్గర నుండి మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి మనిషి జీవన అస్తిత్వాన్ని మనుగడను సాగించే ప్రతి అస్తిత్వంలో కూడా బీసీలు ఉన్నారు. కాబట్టి అసలు వాళ్ళను కేవలం పనిముట్లుగానే చూస్తున్నారు తప్ప, పనికి మాలిన వాళ్ళగానే చూస్తున్నారు తప్ప, పదవులు అనుభవించేటువంటి పరిస్థితి రాకపోవడం వల్ల అది తిరగబడుతున్నటువంటి తెలంగాణలో మరొక కొత్త కోణాన్ని కూడా ఈ బీసీల ఉద్యమం ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీసీల జెండా మాత్రం ఎగరబోతుంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్ని రకాలుగా సబ్బండ వర్ణాలు మళ్ళీ బీసీల నినాదం ఎత్తుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇవ్వమన్నటువంటి అడిగే రోజులు పోయినాయి. గుంజుకునేటువంటి పరిస్థితి రాకముందుకే ఇక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకొని తప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే దాని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అంతర్భాగంగా మరొక యుద్ధం మొదలు కాకముందుకే ఇక్కడ ప్రభుత్వాలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకెత్తవుతున్నాయి. ఈరోజు జరుగుతున్నటువంటి
అక్టోబర్ 18 ఈ రోజు మాత్రం ఇక్కడ చరిత్రలో బీసీలకు ఒక సంధికాలంగా కూడా ఈ రోజును వర్ణిస్తున్నారు. మొదటి రోజు ఉద్యమమే ఈ విధంగా ఉవ్వెత్తున వెళ్తున్నటువంటి సందర్భంలో రాబోయేటువంటి పరిణామాలు తీవ్రంగా మారక ముందు ఒక దేశ ద్రోహులుగా అలాగే బీసీ ద్రోహులుగా మిగలక ముందే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ముందు జాగ్రత్తగా పడాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. అన్నతో మరొకసారి మనం మాట్లాడదాం. అన్న, ఇప్పటి వరకు చూసినట్టయితే రాజకీయ అస్తిత్వము, రాజకీయ ప్రాధాన్యత మీద అనేక అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. అసలు బీసీల రిజర్వేషన్లు 42% ఒక ఫేక్ అన్నటువంటి ఆలోచనలు కూడా చాలామంది చెప్తున్నారు. న్యాయవాదులు కూడా అదే విషయం చెప్తున్నారు. కేంద్రం చేయాల్సినటువంటి జనాభా గణన రాష్ట్ర ప్రభుత్వాలే సొంతగా ఆలోచించి చేస్తున్నటువంటి నేపథ్యంలో వ్యవస్థను కూడా తప్పుదోవ పట్టించేటువంటి అంతర్లో భాగంగానే ఈ రిజర్వేషన్ 42% అంటున్నారు. 54 నుంచి 42కి ఎట్లా పడిపోయిందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై మీ స్పందన ఏంటి? ఇది మొట్టమొదటి మూమెంట్ కాబట్టి తెలంగాణ ఉద్యమం పిడిగడి మంది లేనోళ్ళు పుట్ల కొద్ది జనాలై రాష్ట్రం సాధించారు. కానీ బీసీలు, నా ఒపీనియన్ ఏంటంటే, అందరూ శాకాహారులే రొయ్యల ముల్లెడవాయే ఇయాటి బంధుకు బీజేపీ మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, ప్రతి సిపిఐ సిపిఎం అందరూ కూడా అజ్ఞాత ఉద్యమకారులు కూడా మద్దతు ఇచ్చారు. కానీ దీన్ని అసలు మరుగెక్కడుందో అర్థం కాదు, కానీ మనసులో పెట్టుకున్నాం. అందుకే ఇవాళ జాతీయ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, తీన్మార్ మల్లన్న అయితుంది, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘం నాయకులు విశారదన్ మహారాజు గారు, బాలరాజు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, వీళ్ళంతా నేను ఒక కళాకారుడికి నేను చెప్తున్నాను. నేను ఎప్పటికీ ఇదే చెప్తా, నేను ఎవరి పక్షం కాదు. మీరంతా ఒక తాటిపైకి రండి, మీరంతా బాహుటంగా ఉద్యమం చేయండి. బరాబర్ ఎందుకు రాదు? ఎందుకంటే 100 గడ్డి పరకలను ఎంటు పెడితే అది దండెడతాడే ఏరుగును సైతం బంధిస్తుంది. ఎవరికి వారే ఉంటే ఏ పోస ఆ పోస తెగిపోతుంది. అట్లా కాకుండా అందరూ ఒక తాటిపైకి వస్తే మేము కౌలం కళాకారులను కూడా ఉద్యమిస్తాం. మా ఎస్సీ కళాకారులు కానీ, ఎస్టీ కళాకారులు కానీ, బీసీ కళాకారులు కానీ ప్రతి ఒక్కరు మేము సంఘటిత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కావచ్చు, కానీ ఉద్యమం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళైతే మేము పందిరిస్తాం, మా ఇంట్లో పెళ్ళైతే వాళ్ళు డప్పు కొడతారు. ఖచ్చితంగా మేమంతా ఒకటే బిడ్డ, మేము విడివిడిగా కాదు. ఖచ్చితంగా అధికారం సాధిస్తాం, మేము రాజ్యాధికారం సాధిస్తాం. కానీ మీరు ఎందుకో ఏ రకంగా మద్దతు ఇస్తున్నారు? అసలు ఎవరి ఇంట్లో గంప కింద వచ్చింది, ఎవరు కోన్ని అమ్ముకున్నారో మీకు మీరే తెలుసుకోవాలి. మళ్ళా వరంగల్ శ్రీనివాస్ నోటితో చెప్తే ఈ రకంగా చెప్పాడు, బహిర్గతంగా పేగులు తీసి పెంట మీద వేసినట్టే చెప్పవలసి వస్తుంది. అది నా నోట్లోకి వెళ్ళి రాకముందే మీకు మీరే తెలుసుకోండి. ఎందుకంటే గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు తడుముకోవాలి. మీరంతా ఎవరి దగ్గర ఉందో ఈ లోపాయికర్తనం దాన్ని ఎంబటే బయట పెట్టి, దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, బీసీలను కూడా తలలు పగిలేటట్టు, ఆత్మహత్యలు అయ్యేటట్టు, చావులు అయ్యేటట్టు చూడకండి. తెలంగాణ ఉద్యమంలో చాలా జరిగినాయి. మేము తెలుసుకున్నాం, తెలుగులో పడ్డాం, ఇట్లాంటివి చేయొద్దు. అయితే గీతే అవతలని పానం చేయాలి, కానీ మనం పానం ఎందుకు తీసుకోవాలని చెప్పి. కాబట్టి ఇది మొట్టమొదటి యాక్షన్ మూమెంట్ మాత్రమే. నెక్స్ట్ మూమెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు రైలు రోకో, బస్సు రోకో, ప్రతి ఒక్కటి భారత్ బంద్ లాగా చేస్తాం. మీరన్న ప్రశ్నకు అసలు మీరన్నది అసలు ఎక్కడుంది, లోపం ఎక్కడుంది, అసలు మర్మం ఏందని చెప్పి మీరు అంటున్నారు. అది నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడే బయట పెట్టదలుచుకోలేదు. బయట పెట్టిన రోజు భూమి బద్దలైద్ది. ఓకే, ఇక్కడ గడ్డి పరకలు ఏకమైతే మదపటేనుగు సైతం బంధించగలగదు అంటున్నారు. ఇప్పటికీ బీసీ ఉద్యమాల పేరుతో ఎన్నో సంఘాలు కూడా ఉంటున్న నేపథ్యంలో ఈ సంఘాలు బీసీ ప్రతినిధులందరూ ఏకమైన తర్వాత ఎందుకు రాదు, బీసీల రిజర్వేషన్లు ఎందుకు సాధ్యం కాదన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అందరూ కూడా శాకాహారులే, కానీ అసలు ఇక్కడ రొయ్యల మూట ఎక్కడ పోయిందన్న ఒక మర్మాన్ని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉంది. కాబట్టి అవన్నీ కూడా కూసమిడిచి బయటికి రావాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ నొక్కి వక్కానిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. మిగిలినటువంటి నాయకులు నిర్ణయం తీసుకున్న కాదు, అది ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు వస్తే దాని పరిణామాలు కూడా మరింత వేగవంతంగా జరుగుతాయన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తమకు అన్నీ నేర్పించింది, ఆత్మహత్యలు కాదు. ఇక అవసరం అనుకుంటే దాని పరిణామాలు ఆపోజిట్గా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా పాలకులు అలాగే బీసీ నాయకులు కూడా కొంత సంయమనంతో ముందస్తు ప్రణాళికతోటి వెళ్ళి మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తక ముందు రైలు రోకోలు, బస్ రోకోలు ఇవన్నీ
రాకముందుకే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదటి రోజే ఉప్పెనగా మారినటువంటి బీసీ ఉద్యమం అది ఉప్పెన ముంచెయ్యక ముందే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇక్కడ వరంగల్ బీసీ స్టేట్ రాష్ట్ర కల్చరల్ బీసీ సంఘం ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ వరంగల్ సీనన్న మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.